బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రూపారెడ్డి హంతకులను పట్టించిన ఒకే ఒక్క పదం, మాట కూడా కాదు, ఒకే ఒక్క పదం, బాబు. అసలు ఎలా జరిగింది? ఆ ఘటన జరిగిన తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్ ఆఖరి వరకు కూడా ఏ స్థాయిలో జరిగింది, ఎన్ని కోణాల్లో పోలీసులు ఆలోచించారు, అండ్ ఎక్కడ అసలైన క్లూ దొరికింది, ఎలా ముందుకు వెళ్ళింది, ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్న డిస్కషన్. అసలు ఎందుకంటే ఎవరి మీద అనుమానం అనే అంశానికి మొదలు పెడితే ఎక్కడెక్కడ వరకు వెళ్ళిపోయింది. అసలు పిల్లలు అనే కోణం ఎక్కడా కూడా బయట కనిపించలేదు. బట్ పోలీసులకు వచ్చే అనుమానం, అది కూడా ఒక చిన్న క్లూ. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు వెళ్ళింది, ఎక్కడ దొరికింది, మనం మాట్లాడుకోబోతున్నాం. 11వ తారీఖున, ఈ నెల 11వ తారీఖున స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చారు. చివరిసారిగా ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్న సందర్భం రూపారెడ్డిది. బట్ లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అదే 11వ తారీఖున ఇంటికి వచ్చి తన చిన్నమ్మతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే వచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. చూడండి, లక్కీ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఆ ఒక్క క్లూ దొరకకపోయి ఉంటే ఇంకా టఫ్ అయ్యేది ఇన్వెస్టిగేషన్. ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ చిన్నమ్మతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పటికి వెనక నుంచి ఇంట్లోకి ప్రవేశించారు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు. అతన్ని చూసిన వెంటనే గుర్తుపట్టి పేరుతో, అంటే స్టూడెంట్స్ని ఎవరైనా సాధారణంగా ఏం పిలుస్తుంటారు, ఏమా నాన్న, కన్నా, లేకపోతే బాబు, బుజ్జి అనే పదం తక్కువ, బాబు అనే పదం ఏమా ఇలా అంటూ ఉంటారు. అలా కాదు బాబు అని చెప్తూ ఉంటారు. సో అలాగా ఒకసారి ఆ ఇంటికి సంబంధించిన ఆ ప్రాంగణంలోకి వెళ్ళిపోతాం. మీరు కదా విజువల్స్ ఇదిగోండి, రూపారెడ్డి ఇంటి పరిసరాలు. సో ఈ ఇటువైపు నుంచే వెళ్ళిన తర్వాత గోడ దూకి ఇంట్లోకి వెళ్ళారు. గోడ దూకి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సౌండ్ వస్తుంది కదా, ఆబ్వియస్లీ అలికిడికి వెంటనే ఏం చేస్తారు, ఎవరైనా అలర్ట్ అవుతారు. అలర్ట్ అయిన తర్వాత వెంటనే ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే బాబు అని ఆమె అన్నారు. అంతే, బాబు అని చెప్పి అన్నారు. వెంటనే స్విచ్ ఆఫ్ అయింది రూపారెడ్డి ఫోన్. ఇక్కడే పోలీసులకు డౌట్ వచ్చింది. బాబు అని చెప్పి రూపారెడ్డి ఎవరిని పిలిచే అవకాశం ఉంది? ఇక్కడే చాలా రకాల డౌట్లు వచ్చాయి. ఎన్ని రకాల డౌట్లు వచ్చాయి? ఈ పార్ట్నర్స్ ఇద్దరికి మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి ఒకటి. రెండోది, ఏ దొంగల పని అయినా అయి ఉంటుందా? ఎవడైనా సైకోగాడి పని అయి ఉంటుందా? పాత కక్షలు ఏమైనా కారణం అయి ఉంటాయా? ఎన్ని కోణాల్లో విచారణ జరుపుతూ ఉన్నప్పుడు బాబు అనే ఒక పదం ఆ కాన్వర్సేషన్ వినిపించింది కదా, అదే కీలకంగా మారింది. సో అక్కడ పోలీసులకు డౌట్ వచ్చింది. సో ఇది ఇలా జరుగుతూ ఉంది. ఇది ఒక కోణం. ఇది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మొత్తం 5 టీంలు విడిపోయాయి కాబట్టి ప్రతి టీంకి సంబంధించిన ఆ టైం లైన్ గురించి మాట్లాడుకుంటే కష్టం అవుతుంది. కాబట్టి మనం ఆన్ అండ్ ఆఫ్గా అందరి గురించి మాట్లాడుకుందాం. సో ఇది విచారణ టీం, ఇది ఈ యాంగిల్స్లో విచారణ జరుపుతూ ఉంది. ఇంకొక క్లూస్ టీం కావచ్చు, మిగిలిన టీమ్స్ కావచ్చు అక్కడికి చేరుకున్నాయి. 11వ తారీఖున ఘటన జరిగితే 12వ తారీఖున కంప్లైంట్ వచ్చింది. ఆ తర్వాత అక్కడికి ఇంట్లోకి వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. పోలీసులు గుర్తించారు, స్టాబింగ్ ఇంజరీస్తో ఉన్నారు ఆమె. అక్కడికి క్లూస్ టీం చేరుకుంది, మీరు చూడొచ్చు విజువల్స్. అక్కడికి క్లూస్ టీం చేరుకుంది, డాగ్ స్క్వాడ్ చేరుకుంది. ఏకంగా మొత్తం 5 టీంలు మీరు చూడొచ్చు ఇంట్లో విజువల్స్. అవన్నీ కూడా ఎవరెవరు చేరుకున్నారు అక్కడ? ఫోరెన్సిక్ టీం చేరుకుంది, టెక్నికల్ టీం చేరుకుంది, ప్రోబింగ్ టీం చేరుకుంది. దాంతోపాటు ప్రాపర్టీ అఫెండర్స్ ఏమైనా అయి ఉంటారా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా అయి ఉంటాయా అని చెప్పి వీళ్ళందరూ చేరుకున్నారు అక్కడికి. చేరుకున్న తర్వాత రికవరీ ఎలా జరిగింది అనేది నేను మరి కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దాట్, ఇక్కడ 5 టీంలు చేరుకున్నా అన్నాం కదా. ఈ 5 టీంలు చేరుకున్న తర్వాత ఇక్కడ అసలైన మ్యాటర్ ఉంది. ఆ ఇంటికి ఎంట్రన్స్లో సీసీ ఫుటేజ్ ఉంది తప్ప బ్యాక్ సైడ్ సీసీ ఫుటేజ్ లేదు, అంటే సీసీ కెమెరా లేదు. సో వెనకాల నుంచి గోడ దూకి వెళ్ళిన తర్వాత చూడండి, 5:01కి వెళ్తాడు. ఆ సీసీ ఫుటేజ్ మీకు కూడా క్లియర్గా ఉంటుంది. ఐ థింక్ హార్డ్లీ 15 to 20 minutes అంతే, 15 to 20 minutes, 5:20 అనుకుంటా, సబ్జెక్ట్ ద కరెక్షన్. సో ఆ టైంకి బయటకు వస్తాడు. ఇక్కడే ఆ రెడ్ హుడీలో కనిపిస్తాడు. సో ఇక్కడేం చేస్తారు పోలీసులు? ఆ రెడ్ హుడీతో, అంటే ఆ రెడ్ షర్ట్, రెడ్ టీషర్ట్ అనుకున్నాం కదా, ఆ వ్యక్తికి సంబంధించి అక్కడి నుంచి బయటకు వెళ్తున్న సందర్భంలో దాదాపుగా 70 కెమెరాలు, అంటే అక్కడి నుంచి మొదలుపెట్టి దాదాపు 70 కెమెరాను పూర్తిగా చెక్ చేశారు పోలీసులు. ఒక్కొక్క సీసీ ఫుటేజ్ని కవర్ చేసుకుంటూ వెళ్ళి ట్రాక్ చేసుకుంటే అప్పుడు అసలు విషయం బయటపడింది.
ఇక అక్కడి నుంచి ఇది జరుగుతుంది కదా, కెమెరాస్ అని ట్రాక్ చేసుకుంటడం. అండ్ మళ్ళీ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆ పాయింట్కి ఇక్కడ కనెక్ట్ అవుతాం, ఎందుకంటే డిఫరెంట్ టీమ్స్ వర్క్ ఆన్ చేయడం జరిగింది దీని మీద. ఇప్పుడు కాల్ గురించి మాట్లాడుకుంటే బాబు అనే పదం దొరికింది. సో ఇక్కడ దొరికింది అసలు పాయింట్. ఎందుకు ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ లేట్ అయింది అంటే ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రూపారెడ్డి మరణించారు, దీంతో స్కూల్కి 4 రోజులు సెలవిచ్చారు. 4 రోజులు సెలవిచ్చిన తర్వాత దాదాపు వారం అయిన తర్వాత కదా విషయం బయటపడింది. అంటే 4 రోజులు సెలవిచ్చిన తర్వాత నెక్స్ట్ డే రావాలి కదా స్టూడెంట్స్, రావాలి కదా స్కూల్కి. సో ఎవరెవరు రాలేదు అని చెప్పి పోలీసులకు అనుమానం వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది, దాదాపుగా 13 మంది వాళ్ళు యాబ్సెంటీస్ ఉన్నారట. మొత్తం 13 మంది యాబ్సెంటీస్ ఉంటే ఆ తర్వాత అక్కడి నుంచి దాంట్లో 5 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. 5 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే అందులో 2 బాగా ఖర్చు పెడుతూ ఉన్నారు, పార్టీలు చేస్తూ ఉన్నారు, గాలి తిరుగులు తిరుగుతూ ఉన్నారు. సో ఇక్కడ దొరికిపోయారు వాళ్ళు. చూడండి, ఒక్క చిన్న బాబు అనే పదం, ఆ పదాన్ని బేస్ చేసుకొని స్కూల్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం, 4 రోజుల స్కూల్ సెలవు కారణంగా నెక్స్ట్ 2 days ఉంటుంది కదా, ఎవరెవరు రాలేదని చెప్పి ట్రాక్ చేయడం, మొత్తం 13 మంది రాకపోతే 13 మందిలో 10th క్లాస్ స్టూడెంట్స్ 5 అని చెప్పి గుర్తించడం, వాళ్ళల్లో 2 జులాయిగా తిరుగుతూ ఉన్నారు, ఖర్చు పెడుతున్నారు, పార్టీలు ఇస్తూ ఉన్నారని చెప్పి గుర్తించారు. సో ఇక్కడ మళ్ళీ డౌట్ రావాలి కదా, వీళ్ళేమో 10th క్లాస్ స్టూడెంట్స్ అంతటి ఘాతుకానికి ఎలా పాల్పడ్డారని చెప్పి. అసలు ఎందుకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, ప్రిన్సిపల్ని వీళ్ళెందుకు చంపారని చెప్పి కదా. అసలు మ్యాటర్ ఇక్కడ ఉంది. వీళ్ళు అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళట. సో హాస్టల్ ఉన్నప్పుడు ఒక 15-20 days బ్యాక్, ఓ 15-20 రోజుల క్రితం వాళ్ళ బ్యాగ్లో డబ్బులు దొరికాయి, ఫోన్ దొరికింది. దీంతో ఆబ్వియస్లీ ప్రిన్సిపల్ పేరెంట్స్ని పిలుస్తారు, పేరెంట్స్ ముందు మందలు ఇస్తారు కదా, అంతే. ఇక కక్ష పెట్టుకున్నారు. అక్కడి నుంచి కక్ష పెట్టుకుని వీళ్ళకి బీరు తాగే అలవాటు ఉందంట, బైక్లు అంటే పిచ్చట వీళ్ళకి, ఇతగాడికి, మరి ముఖ్యంగా ఒక పిల్లాడికి. సో ఇదొక ఇష్యూ జరుగుతూ ఉంది. సో దీంతో ఏంటి, దొంగతనం చేయాలి లేకపోతే ఆ ఇంటికి వెళ్ళాలని చెప్పి ఒక 6-7 రోజుల నుంచి రెక్కి నిర్వహించుకుంటూ ఉన్నారు. గ్లౌజులు కొనుక్కున్నారు, అన్నీ కొనుక్కున్నారు, యూట్యూబ్ ఇన్ ద సెన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎలా చేయాలి అనేది నేర్చుకున్నారు. ఇదంతా టెక్నికాలిటీస్ తెలుసుకున్నారు, ఎక్కడ తప్పు దొరకకుండా ఎలా మనం వాటిని మిటిగేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అవన్నీ ట్రైన్ చేసుకున్నారు. వాళ్ళని గోడ దూకి లోపలికి వెళ్ళారు. సౌండ్కి ఏమో ఆవిడ బాబు అని పిలిచినప్పుడు కంగారు పడ్డారు, వెంటనే ఆవిడ మీద దాడి చేశారు. 27 సార్లు కత్తితో దాడి చేశారు. ఆ దాడి చేసిన సందర్భంలో ఫోన్ కింద పడిపోయింది రూపారెడ్డిది. ఒకవేళ ఆఖరిగా ఇక్కడ బతుకుండే అవకాశం ఉంటే ఈ సెల్ ఫోన్తో ఎవరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నామన్న భయంతో రూపారెడ్డి ఫోన్ కూడా వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు, వాళ్ళతో పాటు పట్టుకు పారిపోయారు. సో వీళ్ళు ఎలా మరి దొరికారంటే, ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉంటే ఒక చోట క్యాష్ ట్రాన్సాక్షన్ సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ అగైన్ ఎక్కడ డౌట్ వచ్చింది పోలీసులకి, ఇలా ఖర్చు పెడుతున్నారు ఏంటి అని చెప్పి అడిగితే, డబ్బులు ఎక్కడ అడిగితే పేరెంట్స్ ఇచ్చారన్నారు. బట్ ఆ డబ్బుల మీద చూస్తే రక్తపు మరకలు ఉన్నాయి. ఆ నోట్స్ నేము, ఆ కరెన్సీ నోట్ని మళ్ళీ ల్యాబ్కి పంపిస్తే అది హ్యూమన్ బ్లడ్ అని తెలిసింది. ఓకే, మనం అనుకున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి కోఇన్సిడెన్స్ అది అంటూ ఉంటారు కదా, సరిపోతూ ఉంది. అక్కడ దొరికింది. ఇదిగో ఒక్కసారి ఇప్పుడే రికవరీకి సంబంధించి చూద్దాం. ఆ రికవరీకి సంబంధించి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. అలా పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి ఏకంగా 1 కాదు 2 కాదు 1,50,000, 1,54,000, 1,54,000 పట్టుకోవడం జరిగింది. అంతేనా, వారి నుంచి సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రూపారెడ్డి ఇంటి నుంచి దొంగతనం చేసిన డబ్బు ఉంది కదా, దాంట్లో 60,000 పెట్టి సెల్ ఫోన్, దట్టు ఐఫోన్ కొన్నారట మళ్ళీని. చూడండి ఎంత మైండ్ సెట్తో వెళ్ళారనేది. కానీ ఇంటెన్షన్ అయితే చంపాలని కాదు అనేది వినిపిస్తున్నమాట. దొంగతనం చేయాలి, మనం లగ్జరియస్గా బతకాలి, జులాయిగా తిరగాలి, ఇది వాళ్ళ ఇంటెన్షన్ అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. సో బట్ లేటర్ ఆన్ ఎప్పుడైతే చూసారో, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఇంటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకు వెళ్ళాడు, కానీ ఆ మాస్క్ కాస్త డిస్టర్బ్ అయింది, ఇద్దరు గుర్తుపట్టేశారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ హడావిడిలోనూ కంగారులోనూ ఇక రూపారెడ్డి మీద దాడికి పాల్పడ్డారు అనేది. సో ఒక్కసారి ఆ రికవరీ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. పోలీసులు రికవరీ చేసిన
ఆ అమౌంట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, కానీ చూడండి ఆ డబ్బులు పట్టుకు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి. దాదాపు 4 లక్షల చిల్లర ఎంతో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒకసారి మీరు చూడొచ్చు. చదువుకోండి. నిందితుల దగ్గర దొరికిన డబ్బు అండ్ ఐఫోన్, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఐఫోన్ ఉంది అండ్ ఇంకో ఐఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. 60,000 పెట్టి ఐఫోన్ కొన్నారట, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కొద్దిసేపటి క్రితం ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చి వాటిని వివరించారు. అయితే ఇక్కడ మరి ఇందాక మనం అన్నాను కదా, చంపాలని ఇంటెన్షన్ లేదు బట్ వెళ్ళారని చెప్పి. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఎస్పీ చెప్పిన మాట ప్రకారం అది గ్లౌస్, ఆ గ్లౌసే అలా సెల్ ఫోన్స్, ఆ కరెన్సీ, ఆ డబ్బులు, ఒక చిన్న చాకు కూడా పట్టుకెళ్ళారు. ఒక చిన్న చాకు కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళి ఆ దాడికి పాల్పడ్డారు. నిందితుల దగ్గర దొరికిన డబ్బు, ఐఫోన్, అవన్నీ మీరు చూడొచ్చు. అదిగోండి చిన్న చాకు కూడా కనిపిస్తోంది. అదిగో ఆ చాకుతోనే చంపేశారు. దాని మీద మీరు చూడొచ్చు, ఇప్పటికీ ఆ మరకలు కనిపిస్తూ ఉన్నాయి. సో పోలీసులకు వచ్చిన డౌట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్క పాయింట్ని, వాటిని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు దొరికింది అసలు విషయం. ఇది మొత్తం రూపారెడ్డి మరణం వెనకాల, రూపారెడ్డి మిస్టరీ వెనకాల దాగి ఉన్న అసలు నిజం. పోలీసులు ట్రాక్ చేశారు, ట్రేస్ చేశారు, ట్రాక్ చేశారు, టార్గెట్ చేశారు, పట్టుకున్నారు, అంతే. సో అంటే వాట్ ఇట్ షోస్ అంటే పిల్లల్లో ఎటువంటి మైండ్ సెట్ డెవలప్ అవుతుంది మీరు చూడొచ్చు. అదిగోండి ఆ చాకి, ఇంకా రక్తపు మరకలు దానికి ఉన్నాయి. కానీ పిల్లలు ఎంతో క్రూరత్వమా. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రీమింగ్ కాంటెంట్. వేరే డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్.